మన మీద ఎవరైనా నిందలు వేసినప్పుడు, మన గురించి లేనిపోని మాటలు మాట్లాడినప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. రక్తం ఉడికిపోతుంది. ఎలాగైనా వెళ్ళి వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకొనైనా సరే, ఇది నేను కాదు, మీరు నా గురించి మాట్లాడింది తప్పు, నా ఉద్దేశం ఇది కాదు అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. బట్ ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ అవతల సైడ్ పీపుల్ చాలా మూర్ఖంగా ఉండొచ్చు. వాట్ ఎవర్ యూ సే, దే ఆర్ డిసైడెడ్. మీరు ఇది అని డిసైడ్ అయిపోయారు. మీరు ఏం చెప్పినా నమ్మరు, ఏం చెప్పాలనుకున్నా వినరు, మూర్ఖంగా వాదించేస్తారు. సో మీరు గెలవలేరు. బట్ వాళ్ళ కోసం మీరు ప్రూవ్ చేసుకోవాలని అక్కడే స్ట్రక్ అయిపోతారు. ఆ ఎమోషనల్ ట్రామాలో స్ట్రక్ అయిపోతారు. ఎలాగైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు, బట్ జరగదు. సో వాట్ ఐ సే ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, అక్కడే స్ట్రక్ అయిపోయే బదులు జస్ట్ ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ ఆన్ అండ్ షో దెమ్ వాట్ యు ఆర్. అంటే ఏదైనా సక్సెస్ సాధించండి మీ లైఫ్లో. వాళ్ళ మీద ఉన్న కోపంని మొత్తం మీరు ఒక పనిలో పెట్టేసేయండి. దాన్ని కాన్సన్ట్రేషన్గా చేంజ్ చేసేయండి. సక్సెస్ సాధించి చూపించండి. మీ సక్సెస్తోనే వాళ్ళ నోర్లు మూపించండి. ఎవరైతే మిమ్మల్ని నిందలు వేశారో, మీ గురించి బ్యాడ్గా మాట్లాడారో, వాళ్ళే వచ్చి మిమ్మల్ని పొగిడి దే వాంట్ టు బీ ఫ్రెండ్స్ విత్ యూ అనేలాగా చేసుకోండి. లెట్ దెమ్ ఫీల్ ద జలస్.